నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఒక కొత్త వైరస్ వణికిస్తోంది. అదే అడల్ట్ కంటెంట్. ఒకప్పుడు సెన్సార్షిప్ ఉన్న సినిమాలకో లేదా ప్రత్యేక వెబ్సైట్లకో పరిమితమైన ఈ అశ్లీల కంటెంట్ ఇప్పుడు మన అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ ద్వారా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఫీడ్లలో యథేచ్ఛగా దర్శనమిస్తోంది. అయితే సాధారణంగా సోషల్ మీడియా సంస్థలు అడల్ట్ కంటెంట్ను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథంలను వాడుతుంటారు. అయితే కేటుగాళ్లు అంతకు మించి ఆలోచిస్తున్నారు. ఏఐ ఆల్గారిథంలను మోసం చేసేందుకు వీడియోలపై రకరకాల ఫిల్టర్లు వాడటం, అసభ్య పదజాలాన్ని డైరెక్ట్గా వాడకుండా కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగించడం చేస్తున్నారు. ఫలితంగా ఈ వీడియోలు ఫిల్టర్లకు చిక్కకుండా నెటిజన్ల ఫీడ్లోకి వచ్చేస్తున్నాయి. ఇది నేటి యువతలో ఆలోచన ధోరణిని చెడు మార్గం వైపు మళ్లిస్తుందని సామాజిక విశ్లేషకులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే అంశంపై ఈరోజు చర్చించేందుకు మనతో జూమ్లో జాయిన్ అవుతున్న గెస్ట్ అయితే ఈ అడల్ట్ కంటెంట్కి సంబంధించి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అడల్ట్ కంటెంట్కి సంబంధించి కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఈ విషయంపై చర్చించేందుకు ఈరోజు జూమ్లో జాయిన్ అయిపోతున్న గెస్ట్ ఎవరంటే మన్నం కోటేశ్వరరావు గారు, అనలిస్ట్. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ జియో బ్లాకింగ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి కాదు. కాకపోతే ఈ జియో బ్లాకింగ్ చేయటం వల్ల ఈ భారత్కు సంబంధించిన ఐపీ అడ్రస్లతో గనక ఈ అడల్ట్ కంటెంట్ని చూడటానికి వీలుండదు ఇకపై అన్నట్టుగా తెలుస్తోంది. దీని మీద ఏం చెప్తారు? సామాజిక మాధ్యమాల్లో కావచ్చు లేదా ఇతర మాధ్యమాల్లో అడల్ట్ కంటెంట్ అనేటువంటిది ఒక పెద్ద వ్యాపార స్వరూపుగా ఎప్పటి నుంచో ఉంది. అది ఇటీవల కాలంలో వెర్రితలలు వేసి మొత్తం ఎవరిని కూడా వదలకుండా అందరినీ కూడా తట్టి లేపుతా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దీని వెనకాల బడా కంపెనీలు, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫేస్బుక్, ఇట్లాంటి అనేకమైనటువంటి బడా కంపెనీలు వాటి కోసం, వాటి ఎత్తుగడలకి, లేకపోతే ప్రభుత్వాల ఆంక్షలు, సెన్సార్లు, వాటిని తప్పించుకోవడానికి అవసరమైనటువంటి అడ్డదారులను వెతికి పెట్టేటువంటి మేధావులు, ఆయా రంగంలో ఉన్నటువంటి మేధావులు వాళ్ళందరూ కూడా గుమ్మక్కయి లేకపోతే డాలర్లకు ఆశపడి ఈ విధమైనటువంటి కంటెంట్ని విడుదల చేసి మొత్తం సమాజంని తప్పుదారి పట్టించడానికి అందామా, లేకపోతే సమస్యల నుంచి పక్కదారి పట్టించడానిక, ఏదైనా కానీ ఒక మత్తులో ముంచేందుకు ప్రయత్నిస్తున్నారనేటువంటిది స్పష్టం. దీన్ని అరికట్టడంలో నిజానికి అరికట్టడం అసాధ్యమేమి కాదు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వమైనా దేశంలో, మన దేశంలో కావచ్చు, ఇతర కొన్ని దేశాల్లో కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కానీ అలాంటి గట్టి చర్యలు తీసుకోవడం లేదు. ఉదాహరణకు చైనానే మనం తీసుకున్నట్లయితే, చైనాలో ఈ గూగుల్ కావచ్చు, లేకపోతే ఈ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్, ఇట్లాంటివేవి కూడా అక్కడ చైనా సమాజాన్ని అక్కడ దారిచేరనివ్వట్లేదు. అయితే అక్కడ కూడా ఇట్లాంటి ఉల్లంఘనలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎప్పటికప్పుడు వేరేస్తుంటారు. కానీ మన దేశం స్వేచ్ఛ పేరుతోటి ఇలాంటి వాటన్నింటినీ అంగీకరించి, ఆమోదించి, అనుమతించిన తర్వాత ఈ విధమైనటువంటి కంటెంట్ని కట్టివేయడం లేకపోతే విస్తరణ ఆపేయడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. ఇటీవల రీల్స్ పేరుతోటి, అడల్ట్ జోక్స్ అనేటువంటి పేరుతోటి ఎంత జుగుప్సాకరమైన లేకపోతే ఏ విధమైనటువంటి కంటెంట్ వస్తుందో కూడా మనం చూస్తున్నాం. అవన్నీ కూడా యథేచ్ఛగా వస్తున్నాయి రీల్స్ పేరుతోటి. అవి నిజంగా ఏఐ క్రియేటెడా, లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఆ విధంగానే నిజంగానే అటువంటి రీల్స్ చేసి అడల్ట్ జోక్స్ పేరుతో చేస్తున్నారు అనేటువంటిది అర్థం కావట్లేదు. అందుకని ఇవన్నీ కూడా కావాలనే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను. ఓకే సార్.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అడల్ట్ కంటెంట్ ద్వారానే ఈ మహిళలపై ఈ డిజిటల్ అటాక్స్ అనేవి ఎక్కువ అవడానికి కారణం మెయిన్ రీజన్ ఇదే అని చెప్పొచ్చా సార్? అడల్ట్ కంటెంట్ ఇది మహిళల మీద అత్యాచారాలు అనేటువంటిది ఉమ్, ఈ సోషల్ మీడియా రాకముందు కూడా జరిగింది. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు ఆ, మన స్వాతంత్రం రాకముందు కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, ఉమ్, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే అటవీ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అనేటువంటివి వాటికి సోషల్ మీడియాకి ఎలాంటి సంబంధం లేదు. ఉమ్, ధనమదాంధులు లేకపోతే పెత్తందారులు ఆ విధమైనటువంటి అత్యాచారాలకి పాల్పడటం, నోరు మూయించడం, లేకపోతే డబ్బుతో కొనుగోలు చేయడం, ఎక్కడన్నా కేసు దాఖలు చేస్తే గతంలో వెలుగులోకి వచ్చేవి కాదు, గతంలో కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్, అందుకని ఈ సోషల్ మీడియా అనేటువంటిది ఇది ఒక కారణం కాదని అంటలేదు. సోషల్ మీడియా అనేటువంటిది కొంతమందిని ప్రవోక్ చేసి కొంతమందిని రెచ్చగొట్టున్నది అనేటువంటిది వాస్తవం, కానీ ఇదొక్కటే కారణం కాదు. ఉమ్. ఇతరత్ర అనేకమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణాల్లో ఇది ఒకటి అనేది చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎలన్ మస్క్ ఈ అడల్ట్ కంటెంట్కి సంబంధించి దీన్ని ఖండించాలి అనే విషయంలో అయితే ఆయన అసలు చాలా కరాఖండిగా అసలు దాని జోలికి వెళ్ళొద్దు అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి మాకు సామాజిక భద్రత అనేది ఇంపార్టెంట్, దానికే మేము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము అన్నట్టుగా కూడా రకరకాలుగా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎట్టకేలకు అయితే ఎక్స్ అనేది వెనక్కి తగ్గడం జరిగింది. దీని మీద దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఎలన్ మస్క్ అనేటువంటి వాడికి ఏ విధమైనటువంటి నైతిక విలువలు లేవు. డాలర్ల కోసం ఏ పనైనా ఏమైనా చేయడానికి తెగించినటువంటి సమర్థుడు. అతనికి ఉన్నటువంటి సంపదలు లేకపోతే అతనికి ఉన్నటువంటి పలుకుబడితోటి ప్రభుత్వాలనే సవాల్ చేయగలడు అనేటువంటిది ఇప్పుడు మీరు చెప్పినటువంటి లేదా మన అందరికీ తెలిసినటువంటి సవాలు మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకని ప్రభుత్వాలు లొంగిపోతాయి అంటే వాడి కార్లు కావచ్చు లేదా ఇతరతర పెట్టుబడులు కావచ్చు, ఆ పెట్టుబడులకు ఆశపడి దానికి లింక్ చేసి ప్రత్యక్షంగా చెప్పరు, కానీ దానికి లింక్ చేసి ఆ ఒత్తిడికి లొంగిపోయి చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకని ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ఈ విధమైనటువంటిది చేస్తారు. ఉదాహరణకు బిల్ గేట్స్ మొన్న మన దేశం వచ్చాడు. ఆ బిల్ గేట్స్ అనేటువంటి వాడు మరి ఎప్స్టైన్ ఫైల్స్ లో దొరికిపోయి ఏ విధమైనటువంటి భ్రష్టు పెట్టాడో లేకపోతే ఏ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి చర్యలకు అలాంటి వాళ్ళు పాల్పడతారు. ఇతను బిల్ గేట్స్ లో ఎలన్ మస్క్ కూడా ఉన్నాడు. అందుకని వీళ్ళ యొక్క తెర వెనకాల భాగవతాలు చూస్తే వ్యక్తిగత జీవితాల్లో కూడా వీళ్ళేమి ఆదర్శవంతమైన వాళ్ళు కానీ లేకపోతే సామాజిక విలువలను కాపాడేటువంటి వాళ్ళని కూడా కాదు. అన్ని రకాలుగా కంపెనీలు పెట్టి దోచుకొని జనాన్ని దోచుకొని ఉదాత్తంగా బిల్ గేట్స్ అనేటువంటి వాడు ఉదాత్తంగా దాన ధర్మాలు చేస్తాడంట. ఎక్కడి నుంచి సంపాదించాడు? ఒక బిల్ గేట్స్ ఒక మొత్తం జీవితకాలంలో కష్టపడితే అన్ని వేల కోట్లు డాలర్లు దాన ధర్మాలు చేయడానికి వస్తాయా? మైక్రోసాఫ్ట్ లేదా మరొక పేరుతోటో లేకపోతే టీకాల పేరుతోనో మనలాంటి దేశాల నుంచి మనలాంటి యువకులకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు మొత్తం ఇవ్వకుండా ఆ విధంగా దోచుకునేటువంటి సొమ్మే కదా. కానీ వీళ్ళందరూ కూడా ఆ విధమైనటువంటిది అటువంటి వాళ్ళ పెట్టుబడులకు లొంగి ఇలాంటి అడల్ట్ కంటెంట్ ని చూసి చూడనట్టు వదిలేస్తారు. ఓకే, ఇప్పుడు భారత ప్రభుత్వం వచ్చి ఎక్స్ పై అడల్ట్ కంటెంట్ జియో బ్లాగ్ సంబంధించి రాజకీయ సంకేతం ఏమై ఉండొచ్చు అంటారు? మీ వాయిస్ వినపట్లేదు, కొంచెం మళ్ళీ రిపీట్ చేయండి, కొంచెం సౌండ్ కూడా పెంచమని. ఓకే సార్, అది కాదు, ఇప్పుడు ఎలన్ మస్క్ ఎక్స్కి సంబంధించి ఈ జియో బ్లాగ్కి సంబంధించి రాజకీయంగా చూడొచ్చా దీన్ని, లేకపోతే సామాజిక భద్రత దృష్ట్యా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అని అనుకోవచ్చా? డెఫినెట్ గా దీనిలో రాజకీయం కూడా ఉంటది. ఎందుకు అంటే ఎలన్ మస్క్ శక్తివంతమైనటువంటి ఎక్స్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ఉన్నది. మనం గతంలో చూసాం, అమెజాన్ అధిపతి బెజోస్ ఢిల్లీ వచ్చి 3 రోజుల పాటు నరేంద్ర మోడీ గారి
ఇంటర్వ్యూ కోసం 3 రోజుల పాటు పడిగాపులు కాసి ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. ఉమ్, మరి అమెజాన్ లాంటి కంపెనీ యజమాని వచ్చినప్పుడు అంతకుముందు నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏమిటి? నేను విదేశాలకు వెళ్తున్నాను, విదేశాలనే తిరుగుతున్నాను, పెట్టుబడుల కోసం వెళ్తున్నాను అని చెప్పినప్పుడు బెజోఫ్ అనేటువంటి వాడు వచ్చి మీ దేశంలో పెట్టుబడులు పెడతాను, మీతో మాట్లాడాలంటే ట్యాట్ కుదరదని చెప్పేసి పంపించాడు. ఎందుకు పంపించారు? ఎందుకు పంపించారంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆ అంబానీ జియో దానికి అది పోటీగా వస్తుంది, లాభాలు తగ్గుతుందని పంపించాడు. అందుకని ఆ బెజోఫ్ వాడికి కోపం వచ్చి ఆడేం చేశాడు? ఆడు ఉన్నటువంటి వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రిక అమెజాన్ కంపెనీ నడుపుతుంది. దానిలో భారతదేశం గురించి, భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అవకతవకలన్నింటిని గురించి పుంకాలుగా రాశారు. ఉమ్, అందుకని మరి అది మీడియాలో వార్తలే, కానీ దాని వెనకాల రాజకీయం లేదా అంటే రాజకీయం ఉంది, ఆర్థికం ఉంది, లాబింగ్ అన్నీ ఉన్నాయి. ఉమ్, అందుకని ప్రతి దాని వెనకాల, ప్రతి పరిణామం వెనకాల ఈ 3 ఇవాళ ఎవడు రాజకీయవేత్తో, ఎవడు పారిశ్రామికవేత్తో, ఎవడెవడో తెలియనటువంటి పరిస్థితి కదా, బంధం విడదీయలేనటువంటి పరిస్థితి కదా ఇవాళ రాజకీయాల్లో. ప్రపంచ రాజకీయాలైనా, భారత రాజకీయాలైనా ప్రతి వాళ్ళకి ఏదో విధమైనటువంటి సంస్థలు, వాణిజ్య వ్యాపారాలు, పారిశ్రామిక ప్రయోజనాలు ఉంటాయి. ఇవి కూడా అంతే. ఉమ్. అయితే ఎలన్ మస్క్ ఒకప్పుడు విభేదించిన ఆయన ఇప్పుడు భారత ప్రభుత్వం చెప్పిన సూచనలకు లోబడి వెనక్కి తగ్గడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నే సార్. దీని మీద ఏం అంటే చెప్తారు? అనివార్యమైనటువంటి స్థితిలో ఇప్పుడు ఇలాంటి కంటెంట్ ని ఎలన్ మస్క్ ఒత్తిడికి లొంగి కనుక నరేంద్ర మోడీ గారు కనుక లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఎలవ్ చేస్తే మిగిలినటువంటి ప్రతిపక్షాలు కానీ లేదా సామాజిక సంస్థలు కానీ ఊరుకోవు. ఎందుకని? మీరు చెప్పేటువంటి సనాతన ధర్మం, లేకపోతే హిందుత్వ, లేకపోతే భారతీయ నైతిక విలువలు వీటన్నింటికి తిలోదకాలు ఇచ్చే విధమైనటువంటి కంటెంట్ ని మీరు ఎట్లా ఎలవ్ చేస్తున్నారని చెప్పేసి రాజకీయంగా కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అందుకని కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆ తీసుకుంటున్నప్పుడు ఇక లాభం లేదు అన్నంత వరకు తెగేదాకా లాగి ముందు నో అన్నటువంటి ఎలన్ మస్క్ ఇక లాభం లేదు, తెగేదాకా లాగితే ఇతర ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి, ఎలక్ట్రానిక్ కార్లు కావచ్చు, ఇతర ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి అనేటువంటి ఉద్దేశంతో అతను ఒక అడుగు వెనక్కి వేశాడు. ఒక అడుగు వెనక్కి వేసినా గానీ మరొక రూపంలో ఆ కంటెంట్ వస్తున్నదా లేదా అనేటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న. వస్తా ఉంది, ఎట్లా వస్తా ఉంది, వాటి మీద తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఇది సమస్య ఇవాళ. అంటే నిబంధనలు అయితే తీసుకురావటం ఈజీయే, కానీ దాని ద్వారా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చా సార్? ఉంది. నిబంధనలు, పేరుకి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల్ని పక్కదారి పట్టించేసి చూసి చూడనట్టు, లేదా ఆ నిబంధనలకి వక్ర భాష్యాలు చెప్పి లేదా విపరీత భాష్యాలు చెప్పి వాటన్నిటిని కూడా ఉల్లంఘించడానికి అవకాశాలు ఉన్నాయి కదా. అయితే ఈ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు అనేవి ఖచ్చితంగా ఈ భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, అలాగే మహిళల సంబంధించిన డిజిటల్ అటాక్స్ని తగ్గించే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చా? చూడాలి నిజంగా తగ్గుతుందా, లేకపోతే ఇతర రూపాల్లో వచ్చి మొత్తాన్నంతా సమాజాన్ని అంతా కమ్మేస్తుందా ఏమిటి అనేటువంటిది మనం ఒక కొంతకాలం వీటన్నిటిని, ఈ తీరుతెన్నులన్నింటినీ పరిశీలించి ఆ రంగంలో నిపుణులైనటువంటి వాళ్ళు నిజంగా కంటెంట్ తగ్గిందా, పెరిగిందా, లేకపోతే వేరే రూపాల్లో వస్తా ఉందా ఏమిటనేటువంటిది రీసెర్చ్ చేస్తే తప్ప మనం ఇన్స్టెంట్ గా మనం తగ్గిందనో తగ్గలేదనో లేకపోతే ఇంకోటో ఆ విధంగా మనం చెప్పలేము. అందుకని ఓవర్ ఏ పీరియడ్, ఒక ఏడాదో 6 నెలల్లో సమయం తీసుకొని ఈ ఏడాదిలో ఈ నిబంధనలు ఏ విధంగా అమలు జరిగాయి, ఏ మేరకు కంటెంట్ నిలిచిపోయింది, లేకపోతే ఆ నిబంధనలు కాకుండా వేరే రూపంలో కంటెంట్ వస్తా ఉందా అనేటువంటిది కూడా, ఇవన్నీ కూడా చేయాలంటే ఎవరు చేస్తారు? ఒక ఇండివిజువల్, మీరు కానీ నేను కానీ లేకపోతే మరొకరు కానీ ఒక ఇండివిజువల్ చేసేటువంటిది కాదు. దానికి అవసరమైనటువంటి ఫండింగ్, వ్యవధి, సిబ్బంది ఇవన్నీ కూడా చూసుకొని పరిశోధనలు చేయాల్సినటువంటి సంస్థలు ఎవరైనా పూనుకుంటే తప్ప ఇది రాదు అనేది మనం అర్థం చేసుకోవాలి.
సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడైనా ఈ అడల్ట్ కంటే అవైలబుల్గా ఉంటుంది, ఓపెన్ చేయొచ్చు. కానీ భారత్కు సంబంధించి ఐపీఎల్తో ఓపెన్ చేస్తే మాత్రం ఈ కంటెంట్ అనేది దొరకదన్నట్టుగా ఒక రకంగా మనం చూస్తే, ఇప్పుడు యువత ఓటు బ్యాంకుకి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా అనే దాన్ని కూడా ఇప్పుడు అదొక ఇది కూడా జరుగుతుంది సార్ చర్చ. దీని మీద ఏం చెప్తారు? చూడాలి. ఇవన్నీ కూడా మీరు చెప్పినటువంటి కానీ లేకపోతే ఇంకా ఇతర సామాజికవేత్తలు లేకపోతే ఆ, ఆ, నీతి బోధ చేసేటువంటి పెద్ద మనుషులు చూసాం మనం. నీతి బోధ చేసేటువంటి పెద్ద మనుషులు కూడా ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నారు, ఒక రచయిత అనేటువంటిది మనం చూసాం కదా. అందుకని మీరు చెప్పే అన్ని కూడా ఏవైనా కానీ ఇన్స్టాంట్ గా ఎస్ ఆర్ నో, ఏటీఎం కార్డు పెట్టగానే డబ్బులు వస్తాయి లేకపోతే రావు లేకపోతే లేవు అన్నట్టుగా వీటన్నిటిని కూడా ఓవర్ ఏ పీరియడ్ మనం పరిశీలించి చూడాల్సినటువంటి అవసరం. ఓకే సార్, ఇప్పుడు సాఫ్ట్వేర్ అనలిస్ట్ సుమన్ గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన్ని కూడా కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. సుమన్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు ఎలన్ మస్క్ వెనక్కి తగ్గడానికి గల మెయిన్ కారణం ఏమై ఉండొచ్చు ఈ అడల్ట్ కంటెంట్కి సంబంధించి, ఈ జియో బ్లాకింగ్ సంబంధించి? మేడం, అది రాజకీయ పరంగా చెప్పుకోవచ్చు. మనకి ప్రస్తుతం జరుగుతున్న చేంజెస్ జరుగుతున్నాయి కదండి గ్లోబల్ వైజ్ లో, దాని పరంగా చూసుకోవచ్చు. కానీ ప్రతి ఇండియాలో జరుగుతున్న చేంజెస్ కూడా కొంచెం మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎలా అయితే మనకి ఏజ్ బ్యారియర్స్ కానీ పెట్టుకున్నాం కదండి, వాటిని కనుక తీయకపోతే వాళ్ళకున్న హైయెస్ట్ యూజర్స్ అనేసి మన ఇండియా నుంచి కూడా ఉన్నారు, యూజర్స్ అనేది. అక్కడనే వాళ్ళని కోల్పోతారు పూర్తిగా. లైక్ మనకి అలాంటి ఛాన్సెస్ కానీ పోతే వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ కానీ ఆయన వెళ్ళిపోతాయి. వాళ్ళ బడ్జెట్ ఏమన్నా ఉంటుంది, ఇన్కమ్ అనేది క్లోజ్ అవుతుంది. అలాంటి సందర్భంలో ఆలోచించుకుని ఉంటారు వాళ్ళు, ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో ఫస్ట్ బడ్జెట్ లెవెల్ వాళ్ళు ఎప్పుడైనా మనీ మైండెడే ఉంటారు, ఎప్పుడైనా ఆ పరంగా ఖచ్చితంగా వాళ్ళు వెంకర్ చేస్తారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అనలిస్ట్ కింద దీనికి సంబంధించి డీటెయిల్డ్గా చెప్పండి సార్. అసలు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అండి, మీరు ఇప్పుడు మన అడల్ట్ కంటెంట్ అనేది ఎప్పుడైనా కానీ ఒక ఐపీని క్లోజ్ చేస్తే ఇంకొక ఐపీ ద్వారా మనం యాక్సెస్ అవ్వచ్చండి. లైక్ విపిఎన్స్ కానీ ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ మనకేమొచ్చిందంటే ఫస్ట్ అప్లికేషన్ క్లోజ్ చేస్తున్నారు ఇండియాలో. అప్లికేషన్ క్లోజ్ చేయడం అంటే వాళ్ళకి ఇండియన్ యూజర్స్ ఫుల్ టైం అప్లికేషన్ క్లోజ్ అది మనం యూజ్ చేయలేము. వాళ్ళు వేరే వేరే విధాలుగా యూజ్ చేయాల్సి వస్తుంది, ఎవరైతే కంటెంట్ యాక్సెస్ చేయాలనుకున్నాం. అలా చెప్తారంటే మీకు పూర్తిగా ఇంకా సబ్జెక్ట్ వైజ్ వెళ్ళాల్సి వస్తుంది. అని విధంగా చెప్తానంటే ఇది చూసే వాళ్ళకి అర్థం కావచ్చు. అది జనరిక్ గా చెప్తున్నాను నేను పూర్తిగా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మన కిడ్స్ కానీ మన కంటెంట్ ఎంత ఇష్యూ క్రియేట్ చేస్తుందో దాన్ని మనం ఇండియన్ ఐపీస్ వరకు మనం ఆపగలుగుతాం. అంతే, ఫుల్ రేంజ్ మనం ఎప్పుడు ఆపలే. ఎలా అయితే నాట్ ఓన్లీ జస్ట్ ఎక్స్ యాప్ అని మనకి ఇప్పుడు మన మెటా డేటా కానీ వీళ్ళందరికీ మనం ఒక పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ పాస్ చేస్తాం జరుగుతుంది. అయితే వాళ్ళు చెప్పండి సార్, చెప్పండి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఖచ్చితంగా ఇండియన్ ఐపీఎస్ నుంచి వచ్చే ఏ కంటెంట్ అయినా కానీ దాన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఫిల్టర్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అయితే మహిళలకు సంబంధించి ఈ డిజిటల్ అటాక్స్ అనేది జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు ఎన్ని నియమ నిబంధనలు తీసుకొచ్చినా ఇవన్నీ ఆపడం సాధ్యం కాదు అని చాలామంది చెప్పుకుంటున్నమాట. దీని మీద మీరేం చెప్తారు? నన్ను అడిగితే మాత్రం ఆపడం సాధ్యం కాదు, నివారించడం కుదురుతుంది అనిపిస్తుంది నాకైతే. ఐటీలో ఏమవుతుందంటే ముందు మీకు చెప్పిన ఏదైనా కానీ వివిధ రకాల వేస్ లో దాన్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనకి కిడ్స్ ఎవరైతే దాని మీద ఆలోచన లేని వాళ్ళు ఉంటారు కదండి, అండర్ ఏజ్ పీపుల్, వాళ్ళకి ఫస్ట్ యాక్సెస్ తగ్గించేసి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి దాని మీద కొంచెం ప్రాపర్ నాలెడ్జ్ కనుక ఇవ్వగలిగితే ఇలాంటివి కొంచెం తగ్గచ్చు. అలాగే లేడీస్ ఎవరైతే అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి ఎవరికైనా కానీ. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి అక్కడ కంటెంట్ అది వాళ్ళ ఫేస్ ని ఏ రీడ్ చేయకుండా ఉంటాను. మన డీప్ ఫేక్ అని ఉంది, వితౌట్ మీ పర్మిషన్ లేకుండా మీ ఫొటోస్ ని ఎంత టేక్అవుట్ చేయొచ్చు. అలాంటి ప్లేస్ లో మనం
మన ఫేసెస్ అనేది వాటిని తీసుకోకుండా ఉండేలాగా మన మొబైల్స్ లో ఫస్ట్ మనం ఆఫ్ చేసుకునే టాగిల్స్ ఉంటాయి. ఉమ్, ఆ టాగిల్స్ మనం ఆఫ్ చేసుకోవాలా. ఉమ్, అది ఆఫ్ చేసుకున్న సందర్భంలో ఖచ్చితంగా ఏ అప్లికేషన్ అయినా కానీ ఇప్పుడు మన గూగుల్ యూజ్ చేసుకుంటాం, మన ఫొటోస్ అన్నిటిని మన గూగుల్ యూజ్ చేసుకుంటుంది. ఉమ్, అలాగే ఇప్పుడు మెటా ఖచ్చితంగా యూజ్ చేసుకుంటుంది. వాళ్ళు స్టార్టింగ్ లోనే వాళ్ళు చెప్పేసారు, వాళ్ళు మీ ఫేసెస్ ని మేము ఏ లెర్నింగ్ కోసం యూజ్ చేసుకుంటున్నాం, లెర్నింగ్ అని చెప్తారు కానీ డీఫేక్ థింగ్స్ కదా. సో వాళ్ళు అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మేము ఆల్రెడీ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పుకున్నాం, ఉమ్, సో మేము యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటారు. మీకు వద్దనుకుంటే మీ టాపిక్స్ ఆఫ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉంది. ఉమ్. ఇప్పుడు అవి ఆఫ్ చేయాలనేది కూడా తెలియక చాలా మంది కూడా ఇప్పుడు మీరు అన్నారు ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. అవేర్నెస్ లేకపోవడం అండి, అది ఉమ్, ఉమ్, అవేర్నెస్ లేకపోవడం. ఇప్పుడు ఏదైనా కానీ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి. మనం ఏంటి జస్ట్ మన ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తీసుకుంటాం సోషల్ మీడియా. ఉమ్, ఎంటర్టైన్మెంట్ ఆల్ మార్కెటింగ్ పర్పస్ ఉమ్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఉమ్, వాళ్ళు ఏంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా మన పని అయిపోయిందని చూసుకుంటున్నారు. కానీ తర్వాత బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఎంత డేటా అనేది మనం తీసుకుంటున్నారు, వాళ్ళు ఆ డేటాని ఎలా బయటకు అమ్ముకుంటున్నారు, ఉమ్, ఆ డేటాని ఎలా యూజ్ చేస్తున్నారని కూడా తెలియదు మనకి. ఉమ్. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఇటువంటి వాటి మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటారా? 100% ఉంది. ఉమ్, 100% ఖచ్చితంగా ప్రభుత్వాల మీద మాత్రం వేయలేము మనం. ఉమ్, వాళ్ళకి అదే అప్లికేషన్ అనేది మన ఇండియాలో లాంచ్ అవ్వాలంటే పర్టికులర్ గైడ్ లైన్స్ వాళ్ళు ఫస్ట్ జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కాకుండా వాటిని స్టార్టింగ్ లోనే ఒక మెనూ టూర్ అనేది ఉంటుంది. ఒక మెనూ టూర్ కానీ లేకుంటే అప్లికేషన్ టూర్ అనేది ఒక వీడియో స్టార్టింగ్ లో రావాలి, ప్లే అవ్వాలి. ఉమ్, ఎవ్రీ ఫ్రీక్వెంట్ టైమ్స్ లో మనకి ఆ టూర్ అంటే ఒక అప్లికేషన్ అర్థం చేసుకునేలాగా ఇలాంటి టాగిల్స్ ఉన్నాయి, వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఉమ్, పేరెంట్ అండ్ చైల్డ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, దాన్ని కూడా చూసుకోవచ్చు. కొన్ని సోషల్ మీడియా వచ్చేసి అబోవ్ 15 ఉంటే కనుక ఉమ్, మన పేరెంట్ కి యాక్సెస్ ఉంటుంది చైల్డ్ అకౌంట్ కి. ఉమ్, సో అలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మనకి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మొత్తం దాంట్లో ప్రైవసీ అండ్ ఆ కంటెంట్ వాటిలోకి చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ఇవన్నీ. ఉమ్, ఉమ్. నెక్స్ట్ సార్, ఇది ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ఏ విధంగా పెరుగుతుందో ఇప్పుడు యువత కూడా అటువైపే టెక్నాలజీ పరంగా చూడకుండా దాన్ని పక్కదారిలోకి మళ్లించడానికి పక్కదారి వైపే వెళ్ళడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే ఏం చెప్తారు దీని మీద మీరు? అది మీరు ఈజీ వే ఆఫ్ కంటెంట్ అంటాం కదండి. మనం ఇంత ముందు న్యూస్ అనేది మనకి ఎలా ఉందండి, మన పేపర్ లో తెలుసుకోవడం, సాయంత్రం పూట తెలుసుకునేవాళ్ళం న్యూస్ అనేది. మార్నింగ్ జరిగిన న్యూస్ నా ఈవినింగ్ ఎప్పుడో తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇన్స్టెంట్ అయిపోయింది. లైక్ మనకి ఎమోషన్స్ ఇన్స్టెంట్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ లైక్ న్యూస్ ఇన్స్టెంట్ అయిపోయింది, ఏదైనా ఇన్స్టెంట్ అయిపోయింది ఇక్కడ. సో ఆ ఆలోచనలు ఎలా అయిపోయినాయి అంటే ఏది జరగాలన్నా కానీ 2 నిమిషాలు తెలుసుకోవాలా అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. యూత్ అంటే ఇప్పుడు మనకి వాళ్ళకి ఎంత మటుకు టెక్నాలజీ ఉందో అంత మటుకు టెక్నాలజీకి యాక్సెసిబిలిటీ ఉంది వాళ్ళకి. ప్రెసెంట్ జనరేషన్ కి ఎంత మటుకు టెక్నాలజీ ఉంది అంత మటుకు టెక్నాలజీకి వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంది. దాన్ని ఎంత మటుకు లిమిటెడ్ చేయాలి, ఈ ఏజ్ లిమిట్ నుంచి ఈ ఏజ్ లిమిట్ లో ఎంత మటుకు యాక్సెస్ ఉండాలి అనే గైడ్ లైన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం గనక చొరవ తీసుకోకపోతే ఈ ప్రైవేట్ సంస్థలు అనేది విచ్చలవిడితనం ఆగదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి యూజర్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి ధనం పెరుగుతుందండి. ఇంకా వాళ్ళకి కావాల్సిన అమౌంట్ లైఫ్ లాంగ్ ఒక సెటిల్మెంట్ ఉన్న అమౌంట్ వస్తూ ఉంటది. మనిషి ప్రాణాలు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ ప్రైవసీ సంబంధం లేదు వాళ్ళకి. ఆ ప్రైవసీకి సంబంధించి మన గవర్నమెంట్ మనం ఇన్స్టిట్యూట్ తీసుకోవాలి, అలాగే గవర్నమెంట్ ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ వచ్చి ఒకప్పుడు ఈ అడల్ట్ కంటెంట్కి సంబంధించి విభేదించిన అతను ఇప్పుడు గవర్నమెంట్ ఇటువంటి రూల్స్ జియో బ్లాక్ అనగానే తీసుకురాగానే యాక్సెప్ట్ చేసి ఒక అడుగు వెనక్కి వేశాడు అంటే ఆంతర్యం ఏమై ఉంటుందంటారు మీ ఆలోచన ప్రకారం? అయితే ఒకటే ఒక ఆలోచన అండి, వాళ్ళకి యూజర్స్ పడిపోతే ఇన్కమ్ పడిపోతుంది. ఇప్పుడు మనకి యాంథ్రోపీ ఉందండి, మనకి ఒక 1 వీక్ లో మనకి ఇండియన్ లో ఉన్న ఐటీ దిగ్గజాలన్నింటినీ కదిలించింది యాంథ్రోపీ అనేది. సో అలాంటి ఇప్పుడు మనం యూఎస్ లో దాన్ని బ్లాక్ చేసేసారు. ఒక 2 to 3 days నుంచి అది పడిపోవడం చూస్తున్నారు కదా. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇక్కడ. ఎక్స్టర్న్ అప్లికేషన్ రేపన్న రోజు అది పడిపోవచ్చు వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేయకపోతే. సో ఆ సంస్థని కోల్పోకుండా ఉండాలనుకుంటే వాళ్ళు దాన్ని ఖచ్చితంగా గైడ్ లైన్స్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, వెనకాలకి వేయాల్సిందే ఖచ్చితంగా. నేను చేయలేను అంటే మాత్రం ఆ అప్లికేషన్ యూజర్స్ కి అసలు యూజర్ యాక్సెస్ లేకుండా ముందర అప్లికేషన్ బ్లాక్ చేస్తారు.
సరే ఇక చివరిగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ అడల్ట్ కంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది, అవైలబుల్గా ఉంటుంది, కానీ భారత్ ఐపీఎల్కి సంబంధించి మాత్రం ఓపెన్ కాదు అనేదాన్ని ఎలా తీసుకోవచ్చు? అది ఒక రకంగా చూడాలంటే ఓన్లీ ఎవరికైతే ఈ ఐపీస్ చేంజ్ చేయడం తెలీదో వాళ్ళకి కంటెంట్ రాదండి. ఐపీస్ చేంజ్ చేయడం, ఏవైతే విపిఎన్స్ యూస్ చేసుకుని ఐపీస్ యాక్సెస్ చేయగలుగుతారో వాళ్ళకి కంటెంట్ ఈజీగా యాక్సెసిబుల్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సుమన్ గారు. కోటేశ్వరరావు గారు, చెప్పండి. ఇప్పుడు ఇందాక ఆయన అడిగినట్టుగా ఇప్పుడు టెక్నాలజీ పరంగా అనేక రకాలుగా ఎదుగుతున్నాం, మైండ్ సెట్ కూడా మారుతోంది. ఇప్పుడు పిల్లలు కూడా 1% కన్నా 10% ఎక్కువగా ఆలోచిస్తూనే అన్ని విషయాల్లో ముందుంటేనే ఇలాంటి విషయాలకు మాత్రం ఎందుకని వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసుకోలేకపోతున్నారు అంటే ఏం చెప్పచ్చు? అంటే ఒక విధంగా చెప్పాలంటే మానవ బలహీనత అనేక అంశాలు మన జీవితం మీద, యువకుల జీవితాలు కావచ్చు, లేదా వయసు వచ్చినటువంటి వాళ్ళ జీవితాల మీద కావచ్చు, అనేక అంశాలు ఒత్తిడి చేస్తున్నప్పుడు వాటన్నిటి నుంచి కాస్త రిలాక్సేషన్ అనుకోవాల్సి వచ్చినప్పుడు మనం గతంలో నాటకాలు, లేకపోతే డ్యాన్సులు, ఆ తర్వాత సినిమాలు ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఆ నాటకాలకి వెళ్ళటం కావచ్చు, లేదా డ్యాన్సులకి వెళ్ళటం కావచ్చు, లేదా సినిమాలకు వెళ్ళటంతో నిమిత్తం లేకుండానే అటువంటి రిలాక్సేషన్ మన అరచేతిలోనే వచ్చిన తర్వాత ఎవరైనా కానీ వాళ్ళకి తెలియకుండానే దాని మీద మనం టచ్ చేయటం అనేటువంటిది జరుగుతాం. అందుకని ఒక విధంగా మానవ బలహీనత, రెండోది ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ కోసం ప్రత్యామ్నాయం చూసుకోవడానికి అందుబాటులో ఎటు చూసినా అందుబాటులో ఉండేటువంటిది ఇదే కనుక ఈ విధమైనటువంటి వాటికి బానిసలు అవుతున్నారనేది స్పష్టం. అందుకని దీన్ని అవాయిడ్ చేయాలి. దీని నుంచి వేరే కంటెంట్ తోటి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించాలి, లేదా మానసికమైనటువంటి మన ఎంటర్టైన్మెంట్ కలిగించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలకి లాభాలు తప్ప వాళ్ళకేమి జవాబుదారీతనం కానీ, లేకపోతే మరొకటి కానీ, దేశభక్తి కానీ, లేదా సమాజం పట్ల నిబద్ధత కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు. మనం చూసాం కొన్ని ఛానల్స్ లో, మన టీవీ ఛానల్స్ లోనే అర్ధరాత్రి పూట ఏ విధమైనటువంటి కార్యక్రమాలను ప్రసారం చేశారో, ఆ ప్రసారం చేసినటువంటి పెద్ద మనుషులు బయటకు వచ్చి ఏ విధమైనటువంటి నైతిక విలువల గురించి, నీతి నియమాల గురించి మనకి సుభాషితాలు చెప్పారో మనం చూసాం. అందుకని ప్రతిదీ వాణిజ్యంగా మారినప్పుడు దీని నుంచి బయటపడటం అనేటువంటిది అంత తేలిక కాదు, సమాజానికి అంత తేలిక కాదు. ప్రత్యామ్నాయమైనటువంటి కంటెంట్ రావట్లేదు, చౌకబారు కంటెంటే అందుబాటులో ఉంటున్నప్పుడు దానికి సహజంగానే అట్రాక్ట్ అవుతుంది. ఇది ఒక సామాజిక సమస్య. సార్, అయితే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు భారత ప్రభుత్వం ఈ నిబంధనలన్నీ అమలు చేస్తూ, మానిటరింగ్ చేస్తూ, ఏ విధంగా అమలు అవుతున్నాయి ఏంటనే చూసుకుంటూ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే ఎట్లా ఉంటుంది అంటారు? అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అంటారు? తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎక్కడ నూతన టెక్నాలజీ తోటి దాన్ని ఎక్కడ ఉల్లంఘిస్తున్నారు, కొత్త రూపాల్లో ఏమైనా వస్తా ఉందా, లేకపోతే రూపం మార్చుకుని ఏమన్నా వస్తా ఉందా, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉండాలి. ఉదాహరణకు మనకి చింతామణి అనేటువంటి ఒక నాటకం ఉంది. ఆ చింతామణి నాటకం రాసినటువంటి వాళ్ళ పర్పస్ ఏమిటి? వేశ్యలకి దగ్గరికి వెళ్ళి మీ జీవితాలను బాగు చెడగొట్టుకోవద్దు అని చెప్పేసి, అట్లే విధంగా వేశ్యా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా బోధ చేస్తూ రాసినటువంటి నాటకం. ఆ నాటకాన్ని కాలక్రమేణలో ఏ విధమైనటువంటి దాని కింద మార్చారు? చౌకబారు జోక్స్ తోటి, చౌకబారు వ్యవహారాలతోటి దాన్ని మార్చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి అటువంటి నాటకాన్ని నిషేధించాలా, లేకపోతే ఆ విధమైనటువంటి చౌకబారు జోక్స్ తోటి అసలు లక్ష్యాన్ని వదిలేసి వేరే పర్పస్ కి దాన్ని వాడటం మనం చూసాం కదా. అందుకని దిగజారుడు దాన్ని వినియోగించుకోవడం అనేటువంటిది ఇట్లా మనకి అనేకమైనటువంటి ఉదంతాలు మనకి కనిపిస్తున్నాయి. అందుకని మన సమాజము ఆలోచించాలి. సమాజం ఆలోచించడం కంటే
మొత్తం సమాజం యొక్క బాధ్యత తీసుకునేటువంటి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూడా అప్డేట్ అయ్యి ఆ టెక్నాలజీ తోటి అప్డేట్ అయ్యి, ఎందుకంటే ఆ టెక్నాలజీ ఎలన్ మస్క్ ఆ టెక్నాలజిస్టులనే ఉపయోగించుకుంటాడు, ప్రభుత్వాలు కూడా ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని దానికి విరుగుడు కనిపెట్టాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ప్రభుత్వాల మీద ఉంది. లేకపోయేట్లయితే ఇందాక మీరు అన్నారు ఈ సామాజిక మాధ్యమాల కారణంగా మహిళల మీద, లేకపోతే యూత్, మహిళలే కాదండి పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు కదా, దాన్ని ఎట్లా మనం చూడాలి? అందుకని ఈ విశృంఖలత్వం అనేటువంటిది లేదా సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఇవి మనల్ని దెబ్బతీస్తున్నాయి. అందుకని వీటన్నిటినీ కట్టడి చేయగలిగింది తగినటువంటి యంత్రాంగం ఉన్నది ప్రభుత్వాలకు తప్ప వ్యక్తులకి కాదు, కొన్ని సంస్థలకి కూడా కాదనేది నా అభిప్రాయం. ఓకే అండి. మాధవరెడ్డి గారు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాధవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఇప్పుడు మీరు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కాబట్టి ఈ జియో బ్లాకింగ్ అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి అందరికీ అర్థమయ్యేలాగా చెప్తారా? ఈ యాక్చువల్గా గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నాయని పౌరుల క్షేమం కోసం, ఎందుకంటే అందరూ మెచ్యూర్డ్ ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు. చిన్నపిల్లలు కావచ్చు, లేకపోతే పెద్దలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో బెస్ట్ ఏంటంటే ఐపీ లెవెల్లోనూ జియో లెవెల్లోనూ బ్లాక్ చేయొచ్చు. బట్ కొద్దిగా స్మార్ట్ ఉండే వాళ్ళైతే కంపల్సరీ విపిఎన్ యూజ్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సేమ్ టైంలో కంపల్సరీ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాళ్ళ అల్గోరిథం ద్వారా చేస్తారా, ఇంకోటి చేస్తారా అనేది పక్కన పెడితే కంపల్సరీ కాంటెంట్ కింద నియంత్రణ ఉంటేనే బెటరు. ఎందుకంటే లేకపోతే దానికి అడిక్ట్ అయ్యి వాళ్ళ టైం పోగొట్టుకోవడము. రీసెంట్ గా చూశారు కదా మీకు సౌదీ అరేబియాలో కూడా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రిలవెంట్ టు ఎక్స్ప్రెస్ దట్ వన్. ఒక అబ్బాయి గేమ్స్ బాగా అలవాటు పడి వాళ్ళ పేరెంట్స్ వద్దని చెప్తే ఈ పేరెంట్స్ ఇద్దరిని చంపి ఆ అబ్బాయి ఆత్మహత్య చేస్తున్నారు. ఇలా గేమ్స్ బదులు అనదర్ స్టఫ్ అంతే, అంటే డిఫరెంట్ స్టఫ్ అన్నట్టు. సో ఇట్ కెన్ బి ఫోన్ సంబంధించిన మెంటల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఏదేమైనా కానీ స్వతంత్ర నియంత్రణ, అంటే సొంత నియంత్రణ ఉంటే ఇట్లాంటి చాలా బెటరు. ఆ సొంత నియంత్రణ రావాలంటే ఓవర్ ద టైం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంకరేజ్ చేయాలి. ఇవి ఏవి చేయొద్దు, ఏవి చేయకూడదు, లైక్ మోరల్ వాల్యూస్ మాదిరి. అలా అయితే సెల్ఫ్ కంట్రోల్లో ఉంటారు అన్నట్టు. లేకపోతే వేరే వాళ్ళు ఇట్లా మానిటర్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియని ఏముంది, గంజాయి అమ్మకూడదు, గంజాయి కొనకూడదు, బట్ స్టిల్ మార్కెట్ లో చలామణి అవుతుందా లేదా? సో ఈ ఫార్మాట్ లో కాకుండా, సోషల్ మీడియా ఫార్మాట్ లో కాకుండా ఇంకొక ఫార్మాట్ లో ఏ వాట్సాప్ లోనో, ఏ మెయిల్ లోనో, లేకపోతే ఏ హార్డ్ డిస్క్ లోనో ట్రాన్స్ఫర్ అయి వస్తాయి అన్నట్టు వేరియస్ మెటీరియల్. సో బేసికల్ గా వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే దాని మీద డిస్కషన్ చేసి ఇంటి లెవెల్లో కానీ, స్కూల్ లెవెల్లో కానీ చేస్తే అప్రోప్రియేట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎక్స్కి సంబంధించి అడల్ట్ కంటెంట్ పై ఈ నిషేధం అంటే జియో బ్లాక్ సంబంధించి దేనికి సంకేతంగా తీసుకోవచ్చు మనం? అదే అంటే లైక్ ఇట్స్ ఎ గుడ్ సైన్. గవర్నమెంట్ ఏదైనా కానీ చేసినా కానీ లాంగ్ టర్మ్ లో మంచి ప్రయత్నాలు, మంచి ఫలితాలు ఇస్తాయి. బట్ నేను చెప్పినాను కదా ఇప్పుడే, ఇంకొక ఫార్మాట్ లో వాళ్ళకి అందుబాటులో వస్తుంది అన్నట్టు. బట్ ఇది ఎట్లుంటుందంటే సిగరెట్స్ ఉన్నా కానీ మనం తాకపోవడం మంచిది అన్నట్టు, అట్లా అన్నట్టు. ఇది వెరీ సింపుల్. ఇప్పుడు వైన్ షాప్స్ ఉన్నా కానీ తాగే వాళ్ళు తాగుతారు, తాగని వాళ్ళు తాగరు అన్నట్టు. అలానే ఉంటుంది అన్నట్టు ఇదంతా కాంటెంట్ అంట ఎవ్రీథింగ్. సో బట్ ఎనీ గవర్నమెంట్ కూడా ఆలోచించే నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఇట్స్ గుడ్ సైడ్. అంటే ఇప్పుడు ఈ కఠినమైన నిబంధనలు అని వీటిని అనాలో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఈ నిబంధనలు ఖచ్చితంగా అమల్లోకి వస్తే చాలా వరకు మహిళలపై డిజిటల్ అటాక్స్ అనేవి కూడా తగ్గే అవకాశం ఉంటుందంటారా? యాక్చువల్ గా ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఎక్కువ స్ప్రెడ్ చేయొచ్చు. సో మీరు అన్నట్లు అట్లీస్ట్ అన్వాంటెడ్ మెటీరియల్ అంతా ఇది కాకుండా, ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్ లో అయితే చాలా, నేను ఈ మధ్యన 1-2 లింకుల్లో ఎక్కడో చూసినాను. ఇది చాలా డేంజర్ గా ఉంది అన్నట్టు కాంటెంట్. తర్వాత తీసేసినట్టున్నారు వాళ్ళు ఇట్లా కాంటెంట్ అంతా. బట్ ఏదైతే ఇట్ నాట్ దాని ఏమంటారు ఫుల్ కాకుండా కానీ 60-70-80% కూడా ఇట్లా సోషల్ మీడియాలో డిఫరెంట్ ఫార్మాట్స్ లో వస్తున్నాయి అన్నట్టు. బట్ సొంత నియంత్రణ లేకుంటే మాత్రం ఈవెన్ ఎలాంటి కాంటెంట్ అయినా ఇబ్బంది పడితే అవకాశం ఉంటుంది.
మనం కరెక్ట్ చెప్పలేము ఎగ్జాక్ట్ గా యా ఇట్స్ అ గుడ్ సైన్ అంతవరకు చెప్పగలుగుతాను అన్నట్టు. ఒకవేళ ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. సార్ నమస్తే మంత్రి గారు, నమస్తే. సార్ యాజ్ యూజువల్గా మీరు ఒక మంచి సామెతను మొదలు పెట్టండి సార్. అంటే ఈ జియో బ్లాకింగ్ సంబంధించి ఏం చెప్తారు? అంటే రాజకీయ కోణమా లేకపోతే సమాజ శ్రేయస్సా అంటే ఏం చెప్తారు? నేను మా కోటేశ్వరరావు గారు చింతామణి గురించి చెప్తే అక్కడికి మొదలు పెడదాం అనుకున్నాను. చాలా అద్భుతమైన కానీ మీ సాహిత్యం చెప్తాను. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. నేను ఇదే నాకు అన్నాం అనుకున్నాను సార్. అదే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఇంతకుముందు కోటేశ్వరరావు మంచి అద్భుతమైన మానవీయ కోణంలో చెప్పొచ్చు. నిజంగా చెప్పానంటే చింతామణి నాటకం నిజంగా వేశ్యావృత్తి మనకు సంస్కరించే విధంగా దాని బారిన పడి పోవద్దు అని చెప్పి ఇటుపక్కన ప్రజలు సంస్కరించే విధంగా తయారు రాసింది. కానీ అదేమైంది, నేను ఒక 3 సార్లు చూశాను. చిన్నప్పుడు బళ్ళు కట్టుకుని పోయేవాళ్ళు. నెలల తరబడి నాటకం జరిగేది. నేను 3-4 సార్లు చూశాను. మా చిన్న వయసులో చూసాం. నాకు అర్థమైంది ఏంటంటే అది ఎందుకు తెలియని వయసులో కూడా మాకు తప్పు తప్పు అని అర్థం లేదు. అందుకనే దానిలో ఎట్లా చేర్చిండ్రు చూసింది కదా డైలాగ్స్ వరుసగా. అప్పుడేమో నటన రోజు ఉండేది. అంటే రోజు నటుడు సాయంత్రం తయారు కావాలి, మొత్తం అంతా నటించాలి. నిన్న వచ్చిన వారికి ఇవాళ వచ్చిన డిఫరెంట్ గా చూపించాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే డైలాగ్ చేర్చేవాళ్ళు. అంటే మొదలు వర్బల్ గా చేర్చారు, తర్వాత రాతపూర్వకంగా వచ్చారు. అందుకని పెద్ద ఎత్తున వైశ్యులు దానికి పెద్ద పోరాటం చేశారు. మాది వైశ్య కులాన్ని కిచ్చపరుస్తున్నారని చెప్పి దానికి పోరాటం చేశారు. నేనన్నా నవలను నిషేధించవద్దు, నవల ఒరిజినల్ నవల ఏదో అందించితే సరిపోతుంది, కల్పితాలు తీసేయాలని అది కరెక్ట్ అంటున్నాడు. కల్పితాలు తీసేయాలంటున్నాడు. అందుకని ఒకటి. రెండోది ఏమంటున్నా అంటే కల్పితాలు అన్నింటిలో ఉంటాయేమో, పిట్టు పురాణాలు అంటాం కదా, పురాణాలు కూడా ఉంటాయి కల్పితాలు. రెండోది ఏంటంటే మీరు ఒక్కదాన్ని నిషేధించి ఆపలేం. కానీ ఇది నెట్వర్క్ ఎట్లా అయిపోయిందంటే ఐబొమ్మ రవి సంగతి చూసాం మనం కదా. ఐబొమ్మ రవి సంగతి చూసిన తర్వాత వాడు ఎన్ని రకాల ఆంక్షలు పెట్టి అన్ని రకాలుగా బయటకు వచ్చింది కదా, చూసాం కదా మనం. అట్లానే ఇంకొకటి చెప్పొచ్చు మీకు, ఐరన్ నెట్వర్క్ అని చెప్పాలి. నెట్వర్క్ లో చూసుకుంటే దాన్ని ఆపే శక్తి ఉంటది, కానీ కొత్త యాప్స్ పుట్టిస్తే దానికి ఏం చేద్దాం? మీరు చూడండి, సెల్ ఫోన్ మనం మామూలుగా చేయట్లాగా లేకపోతే సెల్ ఫోన్లలో మనం ఒక కంటెంట్ 1 నిమిషం చూడండి, ఏదైనా తప్పిదారి మన కళ్ళకు ఏదో బాగా అనిపించి చూసాం అనుకోండి, గత మొదటి ఫోన్ వీడియోస్ అట్లా వచ్చేస్తుంటాయి, మొత్తం అంతా వచ్చేస్తుంటాయి. మళ్ళీ చైల్డ్ ఫోన్ కూడా ఉంది ఇందులో, ఫోన్ వీడియోస్ చైల్డ్ ఫోన్ కూడా ఉంది. అనుకోకుండా మన సెల్ ఫోన్ లో చొరబడతాయి. అది 1 నిమిషం మీరు ఏదైనా ఒక ఆసక్తికరమైన సంగతి ఏదైనా చూడండి. ఇప్పుడు కోటేశ్వరరావు కూడా మంచి విశ్లేషకుడు, వారు చూసినాం అనుకోండి, కోటేశ్వరరావు గారు అన్ని వస్తుంటాయి మనకు. అంటే మన ఆసక్తిని బట్టి అది చూపెడుతుంది. చూడండి, ఏదైనా ఒక హౌసింగ్ మనకు లోన్ కోసమో సెర్చ్ చేయండి, ఫస్ట్ వచ్చేది దుర్మార్గమైన తప్పుడు యాప్స్ ముందుకు వస్తున్నాయి, తప్పుడు క్లికింగ్ చేసేందుకే మనకు ముందుకు వస్తున్నాయి. చాలాసార్లు చూస్తే బ్యాంకు యాప్స్ కూడా మీరు దీనికంటే తప్పు చేసే బ్యాంకు కాకుండా తప్పు చేసే ముందరికే అవి వస్తున్నాయి, క్లిక్ చేయమని చెప్పి అది ఏంటో పోతాం మనం వాళ్ళు విడిచిపెట్టి. అట్లా మనకు సెల్ ఫోన్లలో మనకి ఏంటంటే ఇట్లాంటి అన్ని వస్తున్నప్పుడు దీన్ని ఏది మంచిది ఏది చెడ్డ చూసుకోవాలి కదా. నాకు మెసేజ్ ఇస్తున్నాడు, మీరు ట్రాఫిక్ వయలేషన్ చేశారు, మీరు వెంటనే మీరు చూపించారు, అంకుల్ చేయకండి, మీరు ట్రాఫిక్ వయలేషన్ ఏం పోలే అంటే ఆ ఊరికే పోలే మీరు, అటువంటి అప్పుడు మీకు వయలేషన్ ఎక్కడికి ఊరుకోండి, ఇది కావాలని వచ్చింది మీకు అంటుంది. అంటే కొంచెం దాన్ని తీసేసింది, అది చూడకూడదు చూడొద్దా. అందుకని ఏమవుతుందంటే మనము మీరు అన్న లాస్ట్ వర్డ్ మీరు మొత్తం రాసిన లిస్ట్ లో మన నాకు నచ్చింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఆపాలి, దీనికి సోర్స్ ఇన్కమ్ సోర్స్ ఎక్కడ వస్తుంది, దీనికి అక్కడ ఆపాలంటున్నాను. ఏవైతే వీడియో ఉన్నాయి వీటిలో ఇన్కమ్ సోర్స్ ఎవరు ఇస్తున్నారు, ఇన్కమ్ సోర్స్ చూసేవాడిని బట్టి ఉంటది కదా, అక్కడ ఆపాలంటున్నారు ఒకటి. రెండోది ఏంటంటే నెట్వర్క్ ఆపడానికి చాలా ఉంది. ఇప్పుడు చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ గొడవలు అవుతున్నాయి అంటే ఆ ప్రాంతం మొత్తం నెట్వర్క్ ఆపగలిగే శక్తి ఉన్నది కదా మనకైతే. దేశం అంతా ఈ దుర్మార్గ యాప్స్ ఏవైతున్నాయి వీటన్నిటిని ఆపగలిగే శక్తి ప్రభుత్వాలకే ఉంటుంది, దాంతో పాటు ఈ మీ సంస్థలకు ఉంటుంది. అందుకనే ఒక్కోసారి అమెరికా కానీ మన దేశం కానీ ఆ సంస్థలు కట్టుదిట్టు చేస్తున్నాయి. మీరు కనుక ఈ తప్పుడు కంటెంట్ కనుక ముందర పెడితే మీ మొత్తం రద్దు చేస్తామని చెప్పి యుద్ధ సమయంలో ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటది. కానీ ఈ విషయంలో మాత్రం ఈ కంటెంట్ పెట్టే వాడిని ఆపొచ్చు, పెడితే నేరంగా పరిగణించి శిక్షించవచ్చు. అట్లాగే సైబర్ నేరాలు మొదటి గారు సైబర్ నేరాల మన నిపుణులు పట్టుకొని ఎట్లా ఆపొచ్చు చేయొచ్చు. అంటే నేను చెప్పాను కదా మొదటి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి కనుక ఇది ఛేదించి కూడా బయటకు వచ్చేది ఉంటాయి. కాకపోతే ప్రజల అవగాహన కూడా కావాలి, ఇటువంటి యాప్స్ మనం ఉపయోగించు, ఇటువంటి చూడొద్దు అనేది కావాలి. ఇప్పుడు మాంసం దుకాణాలు చాలా ఉంటాయి, మాంసం దుకాణాలు ఉన్నాయి కనుక మాంసం తినేవాడు కొనుక్కుంటాడా, వైద్య దుకాణాలు చాలా ఉంటాయి, తాగని వాడు పోయి కొనుక్కుంటాడా, కొనుక్కోడు కదా. ఇది అంతే కాదు,
బహిరంగంగా కనపడుతుంటే ఎక్కడో అసలు ప్రలోభం అవుతుంది అంటున్నారు. బయటకు పోతే మనకు మన గోరు మిఠాయి కనపడదు అనుకోండి, పిల్లవాడు కొనియమంటారు కదా, అట్లానే చాక్లెట్ కనపడితే కొనియమంటారు. అందుబాటులో ఉంటే ఎవడైనా మంచివాడే దృష్టి కూడా మనకు చెల్లించిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ ఏం చేయాలంటే అందుబాటులో లేకుండా చేయడం, పబ్లిక్ డొమినియన్ అటువంటి రాకుండా కూడా చేసే పని నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ ఒక రోజు ఇక్కడ అయిందంటే రోజు ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. చేసే క్రమంలోనే ప్రభుత్వాలు చేయాల్సిన పని అదే కదా, ప్రజలకు ఏది మంచిది కదా అందించాలి, ఏది చెడ్డదని తొలగించాలి. సైబర్ చట్టాలు ఉన్నాయి, ఇవాళ సాఫ్ట్వేర్ చట్టాలు అద్భుతంగా వచ్చినాయి. మనకు వైట్ కాలర్ నేరాలు జరగకుండా అనేక చట్టాలు చేసుకుంటున్నాం. సమాజం మారుతున్న కొద్ది కొత్త పదజాలం పుడుతుంది, కొత్త చట్టాలు కావాల్సి వస్తుంది. ఒకనాడు సెల్ ఫోన్ అనేది లేనప్పుడు మనం సెల్ ఫోన్ అనే మాట వాడినామా, మాటలే కదా. ఇప్పుడు కూడా అంతే, ఇందులో మంచి ఉంది చెడ్డ ఉంది. ఎప్పుడు నేను అప్పుడే అంటుంటాను, కత్తితో కూరగాయలు పోయొచ్చు, మెడకాయలు పోయొచ్చు, కత్తి తప్పు కాదు, కోసేవాడికి తప్పు, గొడవలకు సిగ్గుండవు, కోసేవాడికి సిగ్గుండాలి అంటున్నాం. అంటే మనం చేసే పని మనం కదా, అది గొడవలు తప్పు కాదు, గొడవలు ఉంటుంది. ఆ గొడవలు ఎట్లా ఉపయోగించుకోవాలని సమాజం నుంచి నేర్చుకోవాలి, ప్రభుత్వాలు కూడా దాన్ని నియంత్రించాలి. మీరు చూడండి ఒక మాట, కత్తులు కటాలు తయారు చేసే వాళ్ళలో ఎన్ని ఇంచుల ఎత్తు కత్తి మన ఇంట్లో ఉండొచ్చు రూల్ ఉన్నది. నేను అడ్వకేట్ చెప్తున్నాను. అంటే మీరు ఒక ఫీట్ కన్నా ఎక్కువ కత్తి మన ఇంట్లో ఉంచుకోవడానికి వీల్లేదు కూరగాయలు పోవడానికి. మరి ఆ పెద్ద మన బంధువుకు పరిస్థితి తెచ్చుకొని ఉండవు అనుకోండి, ఉండని తప్పు అవుతుంది, నేరం అవుతుంది. తెచ్చుకుంటున్నారు చాలా మంది, మన ఏమంటారు దాన్ని జంబియాలు తెచ్చుకుంటారు, ఏదో ప్రదర్శన కోసం చేస్తుంటారు. కత్తి సాము కర్ర సాము చేసుకొని రోడ్ల మీద తిరుగుతాడు, నడవరు. మన ముక్కుకు మన స్వేచ్ఛకు ముక్కు వరకే పరిమితం. నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ లో చదువుకున్నాను, పొడిసరావు గారు చదవచ్చు, చిన్నప్పుడు ఇంగ్లీష్ లో పాఠం ఉండేది. మన స్వేచ్ఛ మన ముక్కు వరకే అని. మనం రోడ్డు మీద పోతూ కత్తి సాము కర్ర సాము చేస్తానే వీల్లేదు. మన ముక్కు మన అన్ని శరీరాంగాల్లో ముందుకుండేది కనుక ఈ ముక్కు వాటి దాటిపోవద్దు మనం. అట్లాగే మనం పరిధిలో మనం ఉండాలి, ప్రభుత్వాల పరిధిలో ప్రభుత్వాలు ఉండాలి. ఇటువంటి నేరస్తులు వస్తూనే ఉంటారు, పోతుంటారు. అశుద్ధ మీద పావన ఎరుకునేవాడు ఉన్న సమాజంలో ఇటువంటి సహజం. దీన్ని ఎట్లా తప్పించుకొని పోవాలంటే పిల్లలకు అందుబాటులో లేకుండా చేయొచ్చు, పెద్దలు కూడా కొంచెం గద్దల్లాగా చెడిపోయే పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి అందుబాటులో కూడా చేయొచ్చు. అట్లాగే మనం ఈ యాప్స్ ని కంట్రోల్ చేయడానికి వీలైన మనకు తాళాలు ఉన్నాయి. తాళాలు అంటే ఆ తాళాలు కూడా తప్పదీసే వాళ్ళు ఉన్నారు కనుక ఆ తాళాలు అంటే మనకు సైబర్ ఇటువంటి నేరాలు జరగకుండా మనం చేయొచ్చు. ఇప్పుడు కొన్ని సంస్థలు, నేను పేరు చెప్పను కానీ ఎయిర్టెల్ లాంటి సంస్థ కొన్ని అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, స్పామ్ కాల్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా మీద అక్కడ రాకుండా చేయడం, లేకుంటే క్లిక్ చేసినా కూడా నష్టం జరగకుండా చేయడం లాంటి ఇప్పుడు కొత్త అడ్వాంటేజ్ తీసుకొని బ్యాంకులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా నిరంతరం సమాజంలో నిపుణులు చేయాలి, దాని విజ్ఞానాన్ని అందించాలి. నిపుణులు చేస్తే లాభం లేదు, దాన్ని మనదాకా అందించాలి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ రిజర్వ్ బ్యాంక్ మీద చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, చూశాక 500 రూపాయలు కూడా కనపడుతుంది, తెలుసుకోండి వినియోగదారులు తెలుసుకోండి అని చెప్పి. వినియోగదారుల చైతన్యం ఎంత బాగుంటుందో అప్పుడు సమాజం బాగుంటుంది. లేకపోతే మీరు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా దాన్ని ఆచరించే వాళ్ళు లేకపోతే దాన్ని వాడుకునే వాళ్ళు లేకపోతే పనికి రాకుండా పోతుంది. నాకు కారు డ్రైవింగ్ రాదనుకోండి, కొత్త కారు ఇచ్చిన మంది బ్రహ్మాండమైన ₹1,00,00,000 కారు ఇచ్చి నడిపిమంటే నేను చచ్చిపోతే 10 మంది చంపేస్తాం. కనుక ఇచ్చే ఆయుధం కూడా అదే సెల్ ఫోన్ ఆయుధం కావచ్చు, టెక్నాలజీ ఆయుధం కావచ్చు, దాన్ని వాడే పద్ధతి కూడా మన ప్రజలకు నేర్పాల్సిన అవసరం ఉంది. వాడే దానిలో పొరపాటు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా సంస్థలది, ప్రభుత్వాలది, అట్లాగే మనలాంటి వాళ్ళది కూడా. అందుకని మంచి చర్చ పెడుతున్నారమ్మా టీవీలో బ్రహ్మాండమైన సామాజిక అంశాల గురించి చర్చ పెడుతున్నారు. నేను కోటేశ్వరరావు గారు అయితే రోజు ఆ రాజకీయ చర్చలు వాటికి నేనైతే నేను ఇక్కడికి వచ్చినాక ఫ్రెష్ గా ఫీల్ అవుతాను మీ చర్చలు చూస్తే, నేను మాట్లాడతాను. సార్, అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, ప్రభుత్వాలన్నీ కూడా ఇటువంటి నియమ నిబంధనలు తీసుకురావడంతోనే కాకుండా వాటిని అమలు చేసి, ఇందాక కోటేశ్వరరావు గారిని కూడా అదే ప్రశ్న అడిగాను, అయితే వాటిని అమలు చేసి మానిటరింగ్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో కొన్ని రకాల విషయాల్లో విఫలమవుతోంది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటువంటి కఠిన నిబంధనలు తీసుకొచ్చినప్పుడు మాత్రం ఎలాగైనా సరే వీటి మీద మానిటరింగ్ అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? చట్టాలు ఏం తప్పలేదమ్మా, చాలా చట్టాలు ఉన్నాయి. నేను చెప్పనా, బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు కూడా పనికిరాని చట్టాలు, బూజు పట్టిన చట్టాలు ఇంకా ఉన్నాయంటున్నాను. నేను వచ్చిన ఉదాహరణ చెప్తాను. చట్టాలు చేస్తే నేరాలు అవుతాయని బట్టిదే ఉరిశిక్ష అమలు మన దేశంలో ఉన్నది, నేరాలు అవుతున్నాయి. ఉరిశిక్ష లేని అమలు లేని నిషేధించిన దేశాల్లో నేరాలు మనకంటే తక్కువ ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నా అంటే నేరాలు ఎక్కువ తక్కువ ఉరిశిక్ష భయం ఉంది కదా, నన్ను నేరాలు చేయకుండా ఊరుకుంటున్నారా, లేదు కదా. ఇది అంతే. నేను ఉదాహరణ చెప్తాను. ఏదైతే చట్టంలో ఈ ఫైర్ మన నిరోధక చట్టం ఉంటున్నది, ఇవాటికి కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక గ్యాస్ తో ఆడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఇతరత్ర గ్యాస్ ఆడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఇసుక బకెట్లు పెట్టుమని చట్టం ఉంటుందమ్మా. మీరు సినిమా థియేటర్లో పెద్ద పెద్ద మాల్లో చూడండి, ఇసుక బకెట్ లేకపోతే వాడు పర్మిషన్ ఇయ్య అంటాడు. ఇసుక బకెట్ అవసరం ఇప్పుడు. అట్లాగే నిధి నిక్షేపాలు దొరికితే బ్రిటిష్ రాణికి, చట్టాలని చెప్తున్నాను, బ్రిటిష్ రాణికి చెందుతుంది అనే చట్టం ఇండియాకి కూడా ఎగ్జిస్ట్ అవుతుంది మన భారతదేశం. ఎంత దుర్మార్గం అండి.
ఎప్పుడో ఈస్ట్ ఇండియా కంపెనీ పోయి 1851 లో మన మొదటి స్వాతంత్ర పోరాటం జరిగి ప్రభుత్వం బ్రిటిష్ వారికి పోయి 1947 లో మన భారతదేశ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇంకా 1942 చట్టం ఎప్పుడో 1942 ఎందుకంటే ముందు చట్టం మనం ఇంకా మనకు నిధి నిక్షేపాలు భూముల్లో దొరికితే బ్రిటిష్ రాణి చేస్తున్న చట్టం ఇంకా ఉంది. దాన్ని తీసేనా లేదా? ఈ మధ్య చాలా చట్టాలు తీసేసి ఉదాహరణ చెప్తున్నాను. అంటే అట్లాంటి చాలా చట్టాలు ఉన్నాయి. చట్టము ఎవరికి చుట్టమవుతుంది? ఉన్నవాడికి చుట్టమవుతుంది, లేని వాడికి కష్టం అవుతుంది. కనుక చట్టాలు చేయడమే కాక చట్టాల మీద అవగాహన కల్పించాలి. చాలా చట్టాల మీద ఇప్పటికీ అవగాహన లేదంటున్నాను. కానీ ఆ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే సద్దికాలంలో రాదు, సమాజం అవగాహన చెప్తే వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సతీ సహగమన చట్టం ఉంటుంది, శారదా చట్టం ఉంటుంది, మన బాల్య వివాహాలు సాధించాం. దాదాపు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో చేసింది. ఆ చట్టం ఇప్పటికీ అమల్లో ఉంది. కానీ ఎప్పుడో 100 కేసు తర్వాత ఇప్పటికైతే నాకు తెలిసి ఒడిశాలో గారు చెప్పాలి, ఎక్కడైనా సతీ సామన జరిగిన సందర్భం తక్కువ, 99% లేనట్టు లెక్క. మరి చట్టం అమల్లో ఉందని భయపడ్డారా? కాదు కదా. భర్త దాన్ని పోతే భార్యను చేతిలో వేసి తలగబెట్టడం తప్పు అని సమాజం తెలుసుకున్నది. దానివల్ల ఆ చట్టం ఉన్నా లేకుండా మనకు పనికి వస్తుంది. అదే సతీ మన బాల్య వివాహాల చట్టం ఉంటుంది, శారదా చట్టం అంటారు. బాల్య వివాహాల చట్టం ఇప్పటికి కూడా 10వ తరగతి చదవక ముందే పిల్లలకు పెళ్లి చేస్తున్నారే, ఆడపిల్ల ఈడపిల్ల కాదని. ఎన్నోసార్లు నిరోధించడానికి పోయిన వాడి మీద దాడులు చేస్తున్నారే. ఒక ఒరిస్సాలో కలెక్టర్ మీద దాడి చేసింటే ఎందుకు? సమాజం దానికి సిద్ధంగా లేదు. ఇక వరకట్న చట్టం అయితే 1961 లో వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక 15 నెలలకు వచ్చింది. ఏమైంది చూసి వరకట్న చట్టం ఏమైంది? ఇప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు దొరకలేరు కనుక మగపిల్లలు కట్నం వద్దంటున్నారు. సమాజం మారింది, ఆడపిల్లల కేసులు పెరిగినాయి, ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. మెల్లమెల్లగా ఆడపిల్లలకే మగపిల్లలు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మళ్ళీ కన్యాశుల్క కిందకి వస్తుంది. ఇది కూడా కొనుక్కుంటారు సమస్య. ఇంకా ఏమంటున్నారంటే ఏ చట్టమైనా సమాజం దానికి అడ్వాన్స్ గా దాన్ని ఆచరించే పద్ధతి తయారు చేసినప్పుడు మాత్రమే చట్టం ఉంటుంది, లేకపోతే చట్టమండలం చట్టం. ఇది కూడా అంతే. సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడం, చట్టాలు ఇప్పటికే బాగున్నాయి, ఇంకా చేయొచ్చు. నేను కాదు, అసలు ఉన్న చట్టాలు సరిపోతే అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించాల్సిన అవసరం ఉంది అని అంటారు, అంతేనే సార్? అవును, తప్పనిసరి. ఓకే, కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈ నియమ నిబంధనల తర్వాత ఈ ఎక్స్ వంటి ఈ ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఈ మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలకు సంబంధించి ఈ జాగ్రత్తలకు సంబంధించి ఎటువంటి ఫీచర్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? మహిళల మీద అఘాయిత్యాలు అనేటువంటిది అదొక ముఖ్యమైన పాయింట్ మన దేశంలో. నేను చెప్పినట్టుగా మహిళల మీద అఘాయిత్యాలకి ఒక సోషల్ మీడియా ఒకటే కారణం కాదు. ఎందుకు అంటే ఐరోపా దేశాల్లో లేకపోతే అమెరికా వంటి సమాజాల్లో స్వేచ్ఛ, ఒక వయసు వచ్చినటువంటి యువతి యువకులు కలిసి ఉండటానికి, వివాహ బంధంతో నిమిత్తం లేకుండా కలిసి ఉండటానికి, లేదా ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు బ్రేకప్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సమాజాల్లో కూడా మరి అక్కడ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? మహిళల మీద బలవంతంగా ఎందుకు చేస్తున్నారు? ఇటువంటివన్నీ కూడా. అందుకని ఎంత సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఏమొచ్చినా కానీ అలాంటివి కొన్ని ఇంకా అవశేషాలు అనేటువంటివి ఇంకా ఉన్నాయి. పురుషాహంకారం అనండి, లేకపోతే ఇంకోటి అనండి, మహిళల్ని ఒక వస్తువుగా చూడటం అనండి, ఏదైనా జరుగుతున్నాయి. కానీ మన దేశానికి వచ్చేసరికి మనది ఇంకా ఇప్పుడు ఒక సంధి దశలో ఉన్నది. ఒకవైపు ఏమో హైదరాబాద్ లాంటి ఉన్నత పారిశ్రామిక వాణిజ్య నగరాలు కనిపిస్తాయి. దానికి 40-50 కిలోమీటర్ల దూరంలో అత్యంత వెనుకబడినటువంటి మూఢనమ్మకాలతో కూడినటువంటి గ్రామీణ ప్రాంతాలు కూడా కనిపిస్తాయి. అందుకని ఈ ట్రాన్స్ఫార్మేషన్, ఈ సంధి యుగంలో అనేకమైనటువంటి సమస్యలు సమాజం నుంచి ఎదురవుతున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఏమైనప్పటికీ ఏదో తెల్లవారేసరికి మనం ఎన్ని చెప్పుకున్నా తెల్లవారేసరికి ఏదో మార్పులు వస్తాయని మనం అనుకోక్కర్లేదు. కానీ ఎడ్యుకేషను, సామాజిక బాధ్యత, లేదా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు అనుసరించాల్సినటువంటి నీతి నియమాలు అనేటువంటివి ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్స్టైన్ ఫైల్స్ లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నాడు. ఏం చెప్తాడు అమెరికా సమాజానికి, లేకపోతే ప్రపంచ సమాజానికి నైతిక విలువల గురించి? అసలు ఆ ఎప్స్టైన్ అనేటువంటి వాడిని చంపడానికే చంపించాడు కదా ఒక విధంగా చెప్పాలంటే. ఈయన కానీ లేకపోతే ఎవరైనా కానీ ఆ ఎప్స్టైన్ అనేటువంటి వాడిని చంపించారు. ఎందుకని? వాడి ఫైల్స్ బయటపడితే అనేక మంది డెమోక్రటిక్ పార్టీ లేదా
రిపబ్లికన్ పార్టీ నాయకులు బండారా లాంటి బయటపడతాయి, చంపించారు, అనివార్యమై బయటకు వచ్చినాయి. ఉమ్, మరి ఈ నైతిక విలువల గురించి చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? అబ్బాయి మాకేం సంబంధం లేదు, మమ్మల్ని మా పేర్లు అనవసరంగా వచ్చాయి ఉమ్, అని చెప్పేసి చెప్తున్నారు. ఉమ్, కానీ మొత్తం నేను మొదటే చెప్పినట్టుగా ప్రభుత్వాలు అనేటువంటివి కఠినంగా ఉండాలి. ఉదాహరణకు వాట్సాప్ ఉంది. ఉమ్, వాట్సాప్ లో వచ్చేటువంటి చెత్త భారతదేశంలో ఎంతమంది బుర్రల్ని ఖరాబ్ చేస్తా ఉంది. అది అడల్ట్ కంటెంట్ కాకపోవచ్చు, లేకపోతే ఇంకోటి కూడా కాకపోవచ్చు. ఉమ్, మరి చైనాలో అలాంటి వాట్సాప్ ని పూర్తిగా నిషేధించారు. ఉమ్, మరి కొన్ని దేశాల్లో కూడా అటువంటి పనులు చేశారు. ఉమ్, మనం ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఉమ్, అదే విధంగా ఈ అడల్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని కూడా ఉమ్, నిషేధించడానికి కానీ, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా అధికార యంత్రాంగం కానీ ఉమ్, వాళ్ళందరినీ కూడా కొనగలిగినటువంటి శక్తి ఈ కంటెంట్ ప్రొవైడర్ల దగ్గర ఉన్నది. ఉమ్, వాళ్ళు ఎక్కడా మనకి బయటికి కనపడరు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ ఆర్థిక సామ్రాజ్యాలు అనేటువంటి మనకి ఎక్కడ బయటకు కనపడదు. అందుకని ఇది ఒక నిరంతర పోరాటం. ఈ నిరంతర పోరాటంలో సమాజం కూడా చైతన్యవంతం కావాలి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవాలనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అయితే ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకొని డిస్కస్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి మన్యం కోటేశ్వరరావు గారికి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే మాధవరెడ్డి గారికి, అలాగే సుమన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి డిబేట్ని ముగిద్దాం. సో చూశారు కదా, ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, స్వతంత్ర న్యూస్.